వయ్యా వయ్యా ఆడింత భయం అవుతుంది. నీ పేగేం పేగే అయ్యా స్వామి నువ్వు ఇంతగానం బెదిరియకే నాయ్యా అయ్యా నువ్వు ఉన్న కాడికి ఊడ్చినట్టు అయిందే నాయ్యా. ఇక ఇంత పొల్లు కొట్టుకపోయింది నీ కింద నేనెంత నీ పాల కింద పల్లేరు కాయాల్సి ఉంటుంది. నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. మంత్రి అయ్యా నా పేరు అయినా అయ్యా అల్లంతరం పేరే రావణ రాజేంద్రుడు లంకాపురిపట్నం పరిపాలన చేసే రావణ రాజేంద్రుడు. అటువైనా నా తండ్రి అయినా నా తల్లి అయినా నీ యొక్క తండ్రి విశ్వవసు బ్రహ్మ. అవును. నీ తల్లి పేరు మా తల్లి అయినా ఏకాశి అంటారా? కేకైసి. అయ్యా కైకేసి నీ యొక్క ఓహో నీవు సురాము 10 కోట్ల దేవాన దేవతలు స్థిరపట్టినవు. నీ యొక్క కుమారుడు ఇంద్రుని కాడికై జయించిన వాడు ఇంద్రజిత్తుని యొక్క పెద్ద కొడుకు. అవును సేవక. అయ్యా ఇంకా ఎవరున్నారు స్వామి? లక్షల మంది శిక్ష వహించిన ఓహో లక్షల దండుకు శిక్షలు కల్పించిన వాడు నేర్పిన వాడు నీ సిన్ను కుమారుడు అక్షయ్. అవును మంత్రి. అవును మంత్రి. అయ్యా మరి ఇప్పుడు ఎచ్చడికి పోవుచున్నావు స్వామి? నేను అయినా ఇప్పుడు సభలోకి పోతున్నాను. అయ్యా ఎవరెవరు రావించమనుచున్నారు? ఆ మారీచ సుబాహులను ఆ తాటకి రప్పించు. నీ యొక్క పెద్ద మంత్రులైన మారీచ సుబాహులు వారి తల్లి అయిన తాటకిని రావించమనుచున్నావా? వాయ్య బాంచానికి ఇంతొక్క దండేసుకోరా అదే వాయ్యా శబాస్ శబాస్ ఏం బాధలేదు. సేవక నీ పేగేం పేగే? నా పేరు మారీచుడు అని అంటారు. మారీచుడు. అయ్యా ఇంకా నీ వెనువెంట వచ్చేటి వారెవరు? సుబాబుడు ఉన్నాడు. మా తల్లి తాటకి ఉంది. మీ తమ్ముడు సుబాహుడు మీ తల్లి తాటకి. ఇటేట్రా నీ పేరేం పేరు? నా పేరు మారీచుడు. అయ్యా ఈ కాశనపల్లె గ్రామం లోపల
ఇవ్వలే కాని కొత్తిండ్లు కట్టుకున్నట్టయితే జిట్టి బొమ్మలు కొనుక్కరాకుర్రి. ఓ మూల గొంచవై కొట్టుర్రి, ఏ జిట్టి తలుగది. ఇప్పుడు మీ తమ్ముడు వస్తాడా? సరే చిత్తం పక్కకు జరుగు. అంతలోన ఏమిటి? ఎక్కడ చూసినా హైబ్రిడ్ పెద్దదింగే. ఇది మొత్తం పుంగనూరు జాతి. అయ్యా దేశవాడి ఒకటే సీడ్ హైబ్రిడ్ కాదు, ఇది పుంగనూరు జాతి. అయ్యా నీ పేరేం పేగే? నా పేరు అయిన సుబాబుడు అని వాల్చున్నారు. అయ్యా నీ పేరు సుబాహుడు. మీ అన్న పేరు? మా అన్న పేరు అయిన మారీచుడు. మారీచుడు. మీ అన్నది లేచింది, నీదేమో ఆడిపోయిందేవే. నీ యొక్క కొమ్ములు. ఏ సేవక, ఏమి మాట్లాడుతున్నావు? ఏమి? అయ్యా ఆడిపోయిన కొమ్ములు నీ, నిలబడ్డ కొమ్ములు మీ అన్నయ్య. మిమ్మల్ని ఇద్దరిని మీ తల్లి తాటకిని తీసుకొని మీ యొక్క రాజు రావణ రాజేంద్రుడు రమ్మన్నాడు. అలాగనే పోదాం పదము. మారిసు బాబులారా, చల్లగా బద్దిల్లుము. మారిసు బాబులారా, పెద్ద కార్యం నా బుద్ధిలో మిమ్మల్ని అవోచించింది కదా. శ్రీరాజా రామచంద్రకి అయ్యా శ్రీరాజా రామచంద్ర మహారాజ్కి
యక్షిని అని అందరు యక్షిని ఈ తాటక వనంలో తిరిగినందుకు తాటకి అని అందరు. ఓహో, ఈ తాటక వనం లోపల తిరిగితే తాటకి అన్నారు. అవ్వ, నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 2 కుమారులు. వాళ్ళ యొక్క నామము మారుసుడు సుబాబుడు అని అందరు. కానీ ఒక్క డౌట్ అమ్మా, ఒక్క డౌట్ వస్తుంది. ఇటు తిరుగు చెప్పు. ఇవి ఏ డబ్బాకు వస్తున్నావు? పాలు నీ కాళ్ళు కట్టుకోరుతాను, నీ చేతులు చెన్నంగి పడతాడు, నీ బొర్ర బొరగిరికిలా, నీ గుడ్లు గుమ్మడికాయలు, నీ మెడలు మేడికాయలు. అవి చూస్తే ఏ పాల డబ్బాకు వస్తున్నావని. అమ్మా, ఇప్పుడు ఇక్కడ చెన్నూరుకు వచ్చేసి ఇవే పాల. ఒక డౌట్, నీ కొడుకులు ఎంతమంది? 2. మరి కొడుకుల పేరు చెప్పినావు కానీ హైబ్రిడ్ ఎక్కడ? ఏం పేరు చెప్పకపోతే నీ యొక్క సేవక ఓహో, బాలాసూరుని కుమారుడైన వృక్షరసస్తున్నా. ఓహో, సుధుడు నా భర్త పేరు. వృక్షరస సుతుడు. సుధుడు, వృక్షరస సుతుడు, సూదుడు, సూర్యుడు. ఓహో, బాణాసూరుని కుమారుడా? అవ్వా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతున్నావు? నా కుమారులైనా పిలుస్తున్నారైతే నా కుమారుల దగ్గరికి వెళ్తున్నాను. పోతానవా? కొద్దిగా హైబ్రిడ్ గట్టిగానే ఉన్నది. మరిసి బాబులారా, నువ్వు ఇప్పుడు ఈ చెన్నూరుకు సరిపోయిన పాలు విండి పోతానమ్మా. వీళ్ళిద్దరికి ఇది అయ్యిస్తున్నావా? ఇది అయ్యిస్తున్నావా? అంతరాలు ఏం మాట్లాడుతున్నావు? మర్చి బాబులారా, ఆ మధ్య మాంసం తినుకుంటా, కళ్ళులు దాక్కుంటా, డొల్లుకుంటా పోవాలి కదా. అవ్వా, కదా కొండ అలుగుతూరు ఆ దండిగా ఉన్న సింహాలను గుండెలను తీసుకుంటా తినుకుంటా పోవాలి కదా. పొలం పలుపు కదా. మన రాజుగారి ఆజ్ఞ అయినది ఏం పెడతాడో పొలం పలుపు. ఇప్పుడే పొలం పలుపు కదా. రావణపురం అడగండి గొడ్లు దాచినాయి వీటిని తినిపోయి. రాక్షసులారా, ఇప్పుడైనా తెలుపుదాన్ని చూడుము. చెప్పుకోవాలి.
మరి సుబాబులారా, పెద్ద కార్యం ఒకటి నా బుద్ధినైనా ఆలోచించింది కదా నేను. రావణ రాజేంద్ర సంతసమున జరుపుమయ్యా రావణ రాజేంద్ర, ఏమి పను తెలుపుడి. సుబాబులారా, ఎల్లలోకమందు యాగంబు చేసుడు ఎవరి కోసం? మీకోసం కదా. మీరైనా చూసిరండి. చూసి వచ్చగా ఇప్పుడే పోయి మేము చూసి వచ్చాం కదా. మరి శత్రుండ సుబాబులారా, తాకటెళ్ళారా, అది శత్రుండాను మీకు మరుగు తెలియక ఉన్నదా ఏమి? ఎవరైనా హారిందంటే వాళ్ళను శిక్షించండి. మీరు ఇంకా తెలుపుదా మీరు తపసు కనుల బట్టి తరిమి కొట్టవాలని కొను. మహారాజా అట్లే పోయి చూసి వచ్చాం కదా. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఆ యొక్క రావణ రాజేంద్రుడు శంకచక్రధర శేషశయనని శంకచక్రధర శేషశయనని పంకజేరి తిరుగోమురా పంకజేరి అనుగోమురా హరినారాయణ దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిన్ను కలిసెదమనిలో పరమాత్మ నిన్ను కలిసెదమనిలో పంకజోద్భవుని గన్న తండ్రిని పంకజోద్భవుని గన్న తల్లిని బాలబడి నన్ను గావుమురా బాలబడి నన్ను గావుమిరా హరను వెలసిన మధుర బాధలో హరను వెలసిన మధుర బాధలో శంకరహిత నిన్ను స్మరించుని శంకరహిత నిన్ను స్మరించేని వరదాయక శ్రీ కరుణాకర నిన్ను వరదాయక శ్రీ కరుణాకరని వాంఛతో నిన్ను నేను స్తుతింతుని వాంఛతో నిన్ను నేను స్తుతింతుని హరినారాయణ దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిన్ను కలిసెదమదిలో పరమాత్మ నిన్ను కలిసెదమదిలో పరమాత్మ నిన్ను కలిసెదమదిలో పరమాత్మ నిన్ను కలిసెదమదిలో. అయ్యా గడ్డము మూరడు పెట్టుక గడ్డము
మనసు అడ్డము నడుచుతూ వచ్చావు గుజ్జేలుగు రూపు నీది మీరెవరయ్యా మహాసేవక అయ్యా మా యొక్క నామం పైన తెలుపు మంచున్నావా? అయ్యా నిన్ను చూస్తే గుడ్డేలుగు రూపం ఉన్నది ఎవలే మీరు? నా యొక్క పేరు అయినా విశ్వామిత్రుల మహర్షి అని అంటారు. విశ్వామిత్రుల వారు అయ్యా కొంచెం వీకిత్తవాన గువ్వల ఏ సేవక ఏం మాట్లాడుతున్నావు? గవి కొంచెం గువ్వల ఊరులు కట్టుకుంటా ఊరులు ఊరులు సేవక ఓ ఇదే నేను చెప్పించదను కాక చేపలు పెడతావా? వాయ్యానే ముట్టింది తెనుక్కున ఉన్నా కానీ చేపలు పట్టరాదు కొంచెం పెట్టగిందని. ఏ సేవక చేపలు పెట్టడం కాదు శపించదను అని చెప్తున్నాను. పచ్చి చేపలా? కాదు ఏంటినయ్యా శపించదు అను అని చెప్తున్నాను. చెప్పి వాయ్యా పచ్చి చేపలు ఏంటినయ్యా? కమండలంలోని నీరు తీసి శపించిన సో నీవు కుక్క అయిపోతావు. కుక్క అయిపోదు. మొగ కుక్క ఆడి కుక్క. ఏ సేవక ఆడి కుక్క అయితే ఊరు దాటది. మొగ కుక్క అని చేయి కట్టపడి మా పోతా. ఏ లేదు సేవక ఆడి కుక్క అద్దద్దు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? నేనే అయినా చాలా రోజుల సంధి యాజ్ఞం చేయకుండా ఉన్నాను. అయ్యా ఇప్పుడే గంగా తీరముగా పోయి యాగం చేసేదాను కాక. ఓహో అయ్యా పూలదండలు వస్తున్నాయి రాండి. లచ్చరా లచ్చవా నువ్వు ఇటు రారా? అయ్యా ఇప్పుడే నేనైనా యాజ్ఞం చేయబోతున్నాను కదా. అయ్యా చిత్తం స్వామి. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ 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 రామ. ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర బాలమగేయురావే శంభో బాలమగేయురావే శంభో ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర బాలమగేయురావే శంభో బాలమగేయురావే శంభో. అయిపోయిందా? మారిచా సుబాహులు రక్త బాణువులు తీసుకొచ్చి యాజ్ఞ గుండం లోపల పారబోయగా ఆ యొక్క విశ్వామిత్రుల వారు దిగ్గున లేచి ఏమనుచున్నాడు? ఆహా ఆహా ఈ యొక్క రాక్షసులు నా యాగము భంగం చేయుచున్నారు కదా. నా అయ్యో జాంతు హరి పుట్టనాక పెరిగనాక నాథం సయ్యకు రాములాట స్వాములాట రత్నమునాగంటి స్వామి తమ్ముడాట శేషుడాట రత్నములు దశరాత రాజురాట నలుగురాట అయ్యో జాంతు హరి పుట్టనాట పెరిగనాట అయోధ్య ఆ యొక్క అయోధ్యపురి పట్టణంలో దశరథ మహారాజుకు ఆ యొక్క భగవానుడు
కుమారుడై జన్మించి ఉన్నాడట. నేను ఇప్పుడే తోలుకు వచ్చేదాను. కాపాడగరాదా ఓ రామ, కరుణించగరాదా ఓ రామ, దుష్టదానవుల కష్టము కోర్వను, కాపాడగరాదా ఓ రామ, హరి పరిమితముల ప్రార్థన చేసి, కరుణించగరాదా ఓ రామ, వరదంగా వరపుర పరమేశ్వర, కరుణించగరాదా ఓ రామ, కాపాడగరాదా ఓ రామ, ఓ సేవక, అయ్యా మీ రోల్ ఆ యొక్క విశ్వామిత్రుల మహర్షి వచ్చి ఉన్నారని మీ యొక్క దశరథ మహారాజుతో తెలుపుడి. ఓహో, మా రాజుగారితో చెప్పన్నా. ఆ ఏం పేరు? విశ్వామిత్రుల మహర్షి వచ్చి ఉన్నారని చెప్పండి. ఏ గంత పెద్దగా రాజు, నాకు చిన్నగా చెప్పామన్నా. ఏ సేవక, ఏం మాట్లాడుచున్నావు? మరి కొద్దిగా చెప్పరాజు, ఇంత పొడుగు చెప్తాడు ఎట్లా ఎలా వస్తుంది నాకు రోజు తిరగా. పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చిందని చెప్పండి. ఆ పెద్దలు వచ్చిందని చెప్పండి. పోతాను. ఏంటిది? పెద్దలు వచ్చిందని చెప్పండి. ఆ పెద్దలు వచ్చిందని చెప్పండి సేవక. మరి నువ్వు ఈయనే నీళ్ళాడు. ఈయనే ఉంటా పో. చెప్పానా? చెప్పు పో. అయ్యా గద్దలు వచ్చినాయి, ఎల్లగొట్టన్నా. ఓ అయితే పితృగద్దలను ఎల్లగొట్టు దగ్గర రానియకుంటా, నువ్వు చెప్పేస్తావు. ఏ సేవక, యా ఏమి చేయుచున్నావు? నేను పోయి చెప్పిన మా రాజుతోటి గద్దలు వచ్చినాయి అంటే ఎల్లగొట్టు అన్నాడు. ఏ సేవక, పెద్దలు వచ్చిందని చెప్పమన్నాను నేను, గద్దలు వచ్చిందని కాదు. గురువులు వచ్చిందని చెప్పు. మరి గట్ల అప్పుడు చెప్పావా? నీ మనిషి చల్లగుండా ఏమనాలే? గురువులు వచ్చిందని చెప్పండి. సరే అయ్యా, గురుగులు వచ్చినాయి. వాళ్ళు ఎవరైనా కానీ మంచి అయితేనేమో పట్టుకురావాలి, పలుకుపోతే వాళ్ళకి ఆ పక్క వారి అన్న. సరే ఏ సేవక, ఏం చేయుచున్నావు? నేను మా రాజుతో చెప్పిన గురుగులు వచ్చినాయి అన్న వాళ్ళు అన్నాడు కదంటే, పలిగిపోతే నా పక్కకు పెంటలు పొందిన వారే మంచిగుంటే మన పాలు పేరుకైతే పట్టుకరమ్మన్నాడు. ఏ సేవక, ఇప్పుడే నేను క్షేపించగలను. ఓ అబ్బని బంచని ముక్కు విన 3 గంపల కోపం ఉన్నది. ఓ అయ్యా, వెళ్ళి మీ దశరథ మహారాజుతో విశ్వామిత్రుల మహర్షి వచ్చినారని చెప్పండి. మా చెప్తాగా నీ కోపం చల్లగుండా. వెళ్ళు. అయ్యా మంత్రి ఎవరో ఇంత పొడు గడ్డపై వచ్చిండు, ఆయనకు ముక్కు విన 3 గంపల కోపం ఉన్నది. బాంచని బాగా కోపానికి వస్తాడు, ఏరుగుతాండు దునుకుతాండు. సేవక అయ్యా వాళ్ళు ఎవరైనా తోలుకరమ్ము. సరే నన్ను ఎత్తుకొని నిన్ను తీసుకొని రమ్మన్నాడుదా. ఏ సేవక, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎత్తుకొని రమ్మన్నాడుదా. అయ్యా విశ్వామిత్రుల వారు వచ్చినారా? అదే నీకు అందనం. చల్లగా వర్ధిల్లుడి. అడ్డుపుకి గడ్డేరుకు దొడ్డి కత్తమ్మ ఇంతెనుకకురా. ధన్యుడనైతిని మౌనివరా, ధన్యుడనైతిని మౌనివరా, తావక దర్శన భాగ్యమౌతలు మనలతో రాజమయ్య మా క్రాతుకులు అరణ్యమునకు నా యొక్క పాపమును అరింపును సామాన్యులకిత్తు భాగ్యమందులకై లభించిన యొక్క నందనుగా దయించి దైమతి చూడుమయ్యా గాది నందన. చల్లగా వర్ధిల్లుడి. రామచంద్ర మహారాజుకి. సేవక, మౌనచంద్రమా ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నావు ఇక్కడికి? తెలుపము. దశరథ మహారాజా, నేను వచ్చిన కార్యం ఏందో తెలిపేదాను, కానీ తెలిపే ముందు నాకు అభయం ఇచ్చినతో తెలిపేదాను కాక. అటులే ఇచ్చేదాను కాక. తప్పదు, మరి మళ్ళీ మాట తప్పదు. తప్పను కదా.
ఈ రంగముల వంశముల తప్పడానికి సరే తెలిపేదాను వినుము. నువ్వు తెలుపు. దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దశరథ రాజా వారిస సుబాబులు మా యాజ్ఞమంత పాడు చేసి పారిపోవుచున్నరయ్య చదువులుగా పాడవలై దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దశరథ రాజా. ఆహా దశరథ మహారాజా, ఆ మారిస సుబాబులు నా యాజ్ఞమంతా పాడు చేయుచున్నారు, నీ కుమారుల నా వెంట వంపవలేను. అతిసారా అతి వరవిను మాతసి బాలలేని చేయగలను రవిను మాతసి బాలలేని చేయగలను వసను అని రక్షకుడు వసదులో రవిరవినాడు మసుల కారి వారి బాల మాంతనే మరి తనమువా అతి వరవిను మాతసి బాలలేని చేయగలను పసి బాలరేమి చేయగలరు అతి వరవిను మా పసి. చిన్న పసిబాలకులైనా వాళ్ళు ఏం చేయగలరు కదా. ఆహా దశరథ రాజా, భాన్వల నిండా రథము భాగుగాను వారబోసి భాన్వల నిండా రథము భాగుగాను వారబోసి భాన్వల నిండా రథం భాగుగాను వారబోసి భాన్వల నిండా రథము భాగుగాను వారబోసి భాన్వల నిండా రథం అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నారయ్యా అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నారయ్యా 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 భాండల నిండా రథం భాగుగాను వారబోసి భాండల నిండా రథం భాగుగాను వారబోసి భాండల నిండా. ఆహా దశరథ మహారాజా, ఆ బాణవాలతోటి రక్త మాంసములు తెచ్చి నా యాజ్ఞవాటికను భంగము చేయుచున్నారు కదా. అతీశ్వర రామలక్ష్మణులు ఎంతో ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రక్షించగలరు ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో. వాళ్ళు అతేశ్వర వాళ్ళు చిన్న పసిబాలకులు, వాళ్ళు ఏం చేయగలరు. మహారాజా, బాలకులను సో నీవు భయము తోడవలిగదాము బాలకులను సో నీవు భయము తోడవలిగదాము బాలకులను సో నీవు బాలము పూలము ధరను తెలియలేవరు వారి మహిమ బాలము పూలము మనకు తెలియలేవరు వారి పైన తెలియలేవరు వారి మహిమ తెలియలేరు వారి మహిమ బాలకులను సో నీవు భయము తోడవలిగదాము బాలకులను సో నీవు భయము తోడవలికినావు బాలకులను సో నీవు. ఆహా దశరథ మహారాజా, వారి మహిమ తెలియదు నీకు, నే తెలిపద వినుము. తుంటరి రాక్షసాదములతోడను పోరి జయించి జగత్ కంటకులను హరింప సమకట్టితమన్ ఘని విష్ణుమూర్తి మా వంటి ములేంద్రులెల్లా వ్రతబాధల నుండి సన్నుతింప నీ ఇంత మానవుండై జన్మించే రాముడు గాంచబువరా. ఓహో దశరథ మహారాజా, వారు సామాన్యులు కాదు. ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నీ ఇంట రాముడై జన్మి ఉన్నాడు, నాతో పంపవలేను కదా.
ధరణి శ్రీకల్పముని హరిభజనాలే ధరణి శ్రీకల్పముని హరిభజనాలే ధరణి శ్రీకల్పముని హరినామాలు సగలం పరములు తిరునాడు మునీశ్వర నా యొక్క పసిబాలను పంపుటకు నా మనసు ఎంతో ఆనందపడు. ఆహా దశరథ మహారాజా, హలో, ఓత్కులపల్లిన రామాయణ గాథ బోధించే ఓ మునీశ్వర, నేను రాముల పంపలేను కదా నీకు. ఇటువంటి శత్రువులైనా నేనే వచ్చి సంహరించాను కాక. ఆహా ధన్యుడా. ఆహా దశరథ మహారాజా, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, దశరథాన్ని గుర్తు తెలిసెను, వందనతో నీవు మాటలిచ్చియో, అన్యాయముగా కళ్ళలాడితే, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, దశరథాన్ని గుర్తు తెలిసెను. ఆహా దశరథ మహారాజా, నేను నీ బుద్ధి మెచ్చలేదు కదా. ముందు మాట ఇచ్చి తర్వాత కళ్ళలాడుచున్నావా? ఆహా దురాత్మ, నీ ముఖం చూడరాదు. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఆ యొక్క దశరథ మహారాజు చిన్న పసిబాలులను తోళ్లకు వెనుక ముందు చేసిన సమయంలో విశ్వామిత్ర మహర్షి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నంతలో ఆ యొక్క అయోధ్యపురి పట్టణవాసుడైన సూర్యవంశము చక్రవర్తులకు కులగంటి స్వాములంటే అయ్యా, నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. సేవక, అయ్యా, నేను దశరథ మహారాజును చూడబోతున్నాను. నీ యొక్క నామము వశిష్ఠుడు. నా యొక్క నామమైన వశిష్ఠుడు అందరు. వశిష్ఠులు. అయ్యా, మీరు యొక్క దశరథ మహారాజు గారికి కులగురువు. అయ్యా, పెద్దలు అంటారు, కొంతమంది బ్రాహ్మణులు అంటే చిన్న అంటారు, కొంతమంది పెద్ద అంటారు. ఈ యొక్క కులగురువు అయిన బ్రాహ్మణ అవతారం ఎత్తాడు కానీ వీళ్ళ యొక్క చరిత్ర చిన్నగా చెప్పుతున్న స్వామి. మాదిగ వానను భిక్షమెత్తుకుంటే 12వ తంత కింద పుట్టిన వారు ఈ యొక్క వశిష్ఠ మహర్షి. బ్రహ్మ మెరంగిండు కాబట్టి బ్రాహ్మణుడై ఈ యొక్క శ్రీరామచంద్రునికి దశరథ మహారాజు గారికి గురువు. బ్రాహ్మణులు అంటే
ఈ యొక్క బ్రాహ్మణత్వము ఆలనాడు మాదిగ వాళ్ళని భిక్షమెత్తుకుంటే మాదిగ వాళ్ళని భిక్షమెత్తిన వాడు డక్కలివాడు, డక్కలి వారిని భిక్షమెత్తిన వాడు మూగలవాడు, మూగల వారిని భిక్షమెత్తిన వాడు చపల మూగలవాడు, చపల మూగల వారిని భిక్షమెత్తిన వాడు కులాక్షుడు, కులాక్షుని భిక్షమెత్తిన వాడు కులహీనుడు, కులహీనుని భిక్షమెత్తిన వాడు చొప్పకట్టెలవాడు, చొప్పకట్టెల వారిని భిక్షమెత్తిన వాడు మైలపు చొక్కన్న, మైలపు చొక్కన్నను భిక్షమెత్తిన వాడు సింహ విష్ణువు, సింహ విష్ణువుని భిక్షమెత్తుకున్నటోడు చపల చోరకుడు, చపల చోరకుని భిక్షమెత్తిన వాడు చొప్పకట్టెల వాడు, చొప్పకట్టెల వాడిని భిక్షమెత్తిన వాడు చొప్పకట్టెల వాడు భిక్షమెత్తిన వాడు మైలపు చొక్కన్న, మైలపు చొక్కన్న తోడబుట్టిన సెల్లే ఊర్వశి, ఆ ఊర్వశిని పొందిన వాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మకు ఊర్వశికి పుట్టిన వాడు ఈ యొక్క వశిష్ఠ మహర్షి. బ్రహ్మ విరంగింది కాబట్టి బ్రాహ్మణుడై ఈ యొక్క దశరథ మహారాజు గారికి గురువైండు, శ్రీరామచంద్రుల వారికి గురువైండు. అయ్యా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పక్కకు రా, కొద్దిగా ఇటు తిరుగుతాండ్రి, పూల దండలు వేసుకుంటున్నావు రావ్వా, ఈ పక్కకు నిలవాడు, నువ్వు గిట్రా తల్లి ఇటు కొద్ది వెనుక జరుగు, నువ్వు ఇంకో కొద్ది వెనుక జరుగు, నువ్వు ఇటు ముందు జరుగు బాపు, కొద్దిగా దగ్గర ఉండరు, బాగా దూరం అవుతారు, అడు జరుగు దగ్గర. అయ్యా ఒక్కటి కాదు 4 దించుతాడు, దించంగా ఉన్నాయి, అవి పైసలు ఇచ్చి కొనుక్కో అక్కడ. అయ్యా చూసానా ఎందుకు దండం పెట్టాలి? అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోయి దశరథ మహారాజు గారు కుమారులను తోలనన్నందుకు కోపంతోటి విశ్వామిత్రుల వారు బయటికి వెళ్ళిపోవచ్చున్నాడు. ఇద్దరు మార్గ మధ్య లోపల టచ్ అవుతారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఆహా ఏమిటి ఈ మీ రఘువంశం చక్రవర్తులు ఆడి తప్పేవారు కదా, ఇంత దురంకారులు. ఓహో విశ్వామిత్ర మహర్షి, ఎందుకయ్యా కోపడుతున్నావు? ఏమిటి లేకుంటే మీ శిష్యుల మాట ఆడి తప్పేవారు ఇదేనా మీ రఘుకుల వంశానికి? కళాంకం ఇదేనా నీ రఘుకుల వంశానికి పేరు? ఆహా మౌనీరమా, నాది కదా, నాది కదా. కోపం నాది కదా. లేదు పాట నాకే ఉన్నది, పాట నా రమ్ము వశిష్ఠ కనుగొను మీ దశరథుని. ఓహో వశిష్ఠ చెప్పము. రమ్ము వశిష్ఠ కనుగొను మీ దశరథుని బుద్ధి. రమ్ము వశిష్ఠ రమ్ము వశిష్ఠ నమ్మి తినే వచ్చిన కార్యము లేదు నలుసు బలికి. తిమ్మటలే తనను సమ్మతమాని రమ్ము వశిష్ఠ కనుగొను మీ దశరథుని బుద్ధి. రమ్ము వశిష్ఠ కనుగొను నీ దశరథుని బుద్ధి. రమ్ము వశిష్ఠ. ఓ వశిష్ఠ, ఇదేనా నీ శిష్యుల గుణము తెలిపేదాను వినుము. ఇంతే నీ శిష్యుల మాటింతేనా తెలిసే నీవు
నీవెంతటి గురుడవు వింతగా దోచను రఘుకుల సంతతి ఎంతమ్ములాడ సాగిరి హాహా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇదేనా నీ రఘుకుల వంశమునకు పేరు? ముందు మాటలిచ్చి తర్వాత అబద్ధమాడుచున్నవారు ఇదేనా నీ శిష్యుల గుణము? ఓహో మౌనచంద్రమా, ఏమిటయ్యా? కోపము మాను ఓ గాదిరందన మదిలో ఓపిక బోరు, ఓ గాదిరందన మదిలో ఓపిక బోరు. భూపతికి నేను హితులు బోధించు రాముణ్ణి, భూపతికి నేను హితులు బోధించు రాముణ్ణి. నీతోటి తోలు మళ్ళీ ఇప్పుడే చెప్పెదనయ్యా, నీతోటి తోలు మళ్ళీ ఇప్పుడే చెప్పెదనయ్యా. కోపము మాను ఓ గాదిరందన మదిలో ఓపిక బోరు, ఓ గాదిరందన మదిలో ఓపిక బోరు. ఆహా, ఓ గాదినందనా, ఎందులకయ్యా కోపపించుతున్నావు? ఇప్పుడే పోయి దశరథుతో చెప్పి రాముణ్ణి పంపమని తెలిపేదాను. సరే, అటులే వశిష్ఠ. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇది నీకు హితము కాదు, ఇల్లు కురుడవు పాటి కాదు. మొదట వచనమివ్వరాదు, పిదపా కాదనరాదు. మొదట వచనమివ్వరాదు, పిదపా కాదనరాదు. రాముడు నారాయణుడే సామాన్యుడు వాడతడు, రాముడు నారాయణుడే సామాన్యుడు వాడతడు. రామసాది రాక్షసుల దండింపగా పుట్టినాడు, రామసాది రాక్షసుల దండింపగా పుట్టినాడు. మనమున చింతించకుండా ముని వెంటనే పంపుమితడు, మనమున చింతించకుండా ముని వెంటనే పంపింపుడు. వినులాదగు వాక్కులను వినకున్న చెడ్డదగులు, వినులాదు వాక్యములను వినకున్న చెడ్డదవు. ఆహా దశరథ మహారాజా, శ్రీరామచంద్రుణ్ణి ముని వెంట పంపము, ఆడిన మాట తప్పవలదు. గురువర్య, నేను అనుమతి విధానం పంపేదాన్ని కాక పంపేదాన్ని. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. ఓహో మౌనచంద్రమా, మీరు అనువిధం నీ వెంట నువ్వు పోలిగారు కాక. మునివర వెనుము సంభవాలు ఓహో మౌనచంద్రమా, ఇది ఇచ్చేదాన్ని కాక, బాలులను నీకు ఇచ్చేదాన్ని కాక. సరే, ఓహో దశరథ రాజా, మీరు అను విధమే నేను తీసుకువెళ్ళేదాను కాక. ఆహా మౌనచంద్రమా, వీళ్ళు ఏమారని పసి బాలకులు, ఇలా భారము ఇదే స్వామి. ఆ యొక్క విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఇప్పుడు తీసుకువెళ్ళేటందుకు ప్రయత్నిస్తున్నాడు.
తీసుకువెళ్ళంగా వాళ్ళు చిన్న పసిబాలు కానీ మరల తెచ్చి దశరథునికి అప్పగించినాడు. కళ్యాణ రాముడై వస్తాడు. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఓహో దశరథ రాజా వెళ్ళేదాము వేగమే మేము వెళ్ళేదాము వేగమే మేము కల్లాగాను సరసముతోను కల్లాగాను సరసముతోను మేము కల్లాగాను సరసముతోను ఉండుము నీవు ఉల్లాసముగా ఉండుము నీవు ఉల్లాసముగా రామ రామ రణ జయ భీమా రామ రామ రణ జయ భీమా తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ వెళ్ళేదాము వేగమే మేము వెళ్ళేదాము వేగమే మేము. ఓహో దశరథ మహారాజా ఇప్పుడే వెళ్ళుచున్నాము, మీరు సంతోషముగా ఉండుడి. ఆహా రామలక్ష్మణులారా ఎట్వారో మీకు ఇది బాణ విద్యలు నేర్పేదను తిలకించుడి. మౌనచంద్రమా ఈ యొక్క పాదములకు నమస్కారం చల్లగా వర్ధిల్లుడి. ఆహా బాలకులారా ఇప్పుడు మీకు బాణ విద్యలు నేర్పేదను. బాలకుల జులార మీకు బాణ విద్యలు నేర్పేదను. రామలక్ష్మణులారా ఇదే బాణ విద్యలు నేర్చుకోండి. హయతీశ్వర మునివారా నీవరంగ మాటమే మురినదాము మాటమే మురినదాము మాటమే మురినదాము మునివారా నీవరంగ మాటమే మురినదాము. యతీశ్వర నువ్వు అను విధంగానే నీ మాట మేము వినదాము. ఆహా రామలక్ష్మణులారా మరి ఇదో బాణ ప్రయోగ మంత్రము నేర్పెదను. మంత్రము నేర్పెదను మరి ఇదో బాణ ప్రయోగ మంత్రము నేర్పెదను. ఆహా రామలక్ష్మణులారా మరి ఒక బాణమంత్రము నేర్చుకోగలనుగా. మౌనచంద్రమా కరుణాకర మీరు చెప్ప కరుణిని నేర్చదము. కరుణిని నేర్చదము కరుణాకర మీరు చెప్ప కరుణిని నేర్చదము. మౌనచంద్రమా మీరు చెప్పే విద్యలు మేమిద్దరం నేర్చుదాం కదా. ఆహా బాలకులారా భయము చెందబోకను పాపాత్ములకు తండ్రి భయము చెందబోకను పాపాత్ములకు తండ్రి పాపాత్ములకు తండ్రి ఆహా బాలకులారా మీరు భయం చెందకుండా పాపాత్ముల కూల్చవలేను. యతీశ్వర భయమేలా మీరున్న దయమాపై దయమాపై వంతుడిగా భయమేలా మీరున్న దయమాపై యతీశ్వర
మీరు ఉండగా మాకు ఎలాంటి భయం లేదు కదా. ఆహా రామచంద్ర, ఈ ఇతర శ్రీమసుర బాధీసుడు మిమ్ముల బ్రోచు. ఈశుడు మిమ్ముల బ్రోచు. ఈశుడు మిమ్ముల బ్రోచు. ఇతర శ్రీమసుర బాధీసుడు మిమ్ముల బ్రోచు. ఆహా రామలక్ష్మణులారా, ఆ ఈశుడు మిమ్మల్ని బ్రోచును కదా. ఆహా మౌనచంద్రమా, పెద్దలు మీ కరుణయున్నయేమి ఆపదలు మాకు. 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 ఏమి ఆపదలు మాకు. ఏమి ఆపదలు మాకు. ఆహా మౌనచంద్రమా, మీరు పెద్దలు ఉండగా మాకు ఏమి ఆపదలు రావు కదా తండ్రి. శ్రీ రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు రామలక్ష్మణుల తోడుకొని ఆ యొక్క మౌనిచంద్రుడు అరణ్యంలో వెళుతుండగా తాటకి ఆ ఘోరారణ్యంలో తిరుగుకుంటూ వచ్చుతున్నది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఆహా రామలక్ష్మణులారా, ఆహా రామలక్ష్మణులారా, ఆ యొక్క రాక్షసి అయిన తాడకి వచ్చుచున్నాను, దాన్ని వధింపుడి. ఈశ్వర ఎట్లు కొట్టుదు ఎత్తివరనేను, ఎట్లు కొట్టుదు ఎత్తివరనేను, భూతనవానము ఖ్యాతిగా పట్టి, పాతిని కొట్టుద నామది గుట్టు, పాతిని కొట్టుద నామది గుట్టు, ఎత్తివరదినమో సమ్మతితోను, ఎత్తివరదినమో సమ్మతితోను, పలతిని కొట్టుద పాపమంటిని, పదమును కొట్టుద పాపమంటిని, పానము కొట్టను పలతిని కొట్టను, పానము కొట్టను పలతిని కొట్టను, ఎత్తివరదినమో సమ్మతితోను, ఎట్లు రోజులు ఎత్తివరనేను, ఎట్లు కొట్టుదు ఎత్తివరనేను. ఎత్తివరా, నేను ఇప్పుడే కొత్తగా బాణం బట్టి ఒక స్త్రీని కొట్టితే పాపము సంభవించునేమో, నేను కొట్టలేను. ఆహా రామచంద్ర, పాతకి రక్కసి పడతి దాటే, పాతకి రక్కసి పడతి దాటే, సురలను బట్టి బాధలు పెట్టు, పాపమదట్టు పడతిని కొట్టు, కొట్టుము రామ కోమలగామ, కొట్టుము రామ కోమలగామ, పాతకి రక్కసి పడతి దాటే, సురలను బట్టి బాధలు పెట్టు. ఆహా రామచంద్ర, ఆ యొక్క సురులను బట్టి రాక్షసులు బాధ పెట్టేవారు కదా, వారిని సంహరించిన స్త్రీ అయినా పురుషుడైనా వారిని సంహరించినచో పాతకం అంతా నాదే. ఎత్తివరా, బాణము వట్టెద బాగుగా గొట్టెద, బాణము వట్టెద బాగుగా గొట్టెద, వట్టెది వట్టెద రణమనరించె, ధిక్కరించి నేనిక్కడ దుంచెద, ధిక్కరించి నేనిక్కడ దుంచెద, ఎదురదినమో వేగముతోను, ఎదురదినమో వేగముతో, బాణము వట్టెద బాగుగా గొట్టెద, బాణము వట్టెద బాగుగా గొట్టెద, ధిక్కరించి నేనిక్కడ దుంచెద. ఎత్తివరా, నీ పన్ను విధంగానే దీన్ని చంపేదాను చూడము. మా నాయన గారు మాట ప్రకారము నేను దీన్ని చంపేదాను, రగలో చంపేదాను. నరవమా పిల్లగల్లారా, ఈ ఘోర అరణ్యములోకి ఎలా వచ్చి ఉన్నారు? ఆహాహా, నాకు 2 ఫలములు దొరికినట్టు ఉన్నారు.
ఏలవచ్చు తిరిమీరిల్లు అడవిలలాగి పిల్లలు ఏలవచ్చు తిరిమీరిల్లు అడవిలలాగి పిల్లలు చాలు కన్నా ఉందో చాలు కన్నా ఉందో జగలో మరొకటి మేలు మేలు పరములు పైదలా మేలు మేలు పరములు పైదలా మేలవచ్చు తిరిమిరిందో అడవిలలాగి హే నరవనవులారా ఏరా ఈ ఘోర వనములోకి వచ్చి ఉన్నారు నాకు మేలుగా ఫలములు దొరికినట్టు దొరికి ఉన్నారు కదా శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఎడకట్ట నుండి వచ్చిన రామాయణం భక్తులు స్టేజ్ పైకి రావాలని మనం చేస్తున్నాం. అలాగే ఎక్కడ నుండి విచ్చేసిన భక్తులైన రామాయణ భక్తులు అందరూ స్టేజ్ పైకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించగలరని చూడమని నీదే చరంతో చంపదాను. ఏం నరదమా నన్ను దుంచుతానని మాట్లాడుతున్నారా ఏమి ఇంత మాటలు ఉయ్యాలగురా ఒక పూట రాకపోతారా? ఇంత మాటలు ఉయ్యాలగురా ఒక పూట రాకపోతారా? వంట వాడిన విలువలురా నా దండము దండము ఇంత మాటలు మాట్లాడుతున్నారు నా ఒక్క పూట మేటకు చాలరు నువ్వు ఇప్పుడే మింగలేదు చూడు కదా. హే రక్కాసి హే రక్కాసి మురువకు మురువకు మురుగముగానే చూడుము ఇప్పుడు నా చరం చేత నిన్ను వధించదాను. ఏ నరబోడవులారా మీరు ఎంత నాకు దండి పనుల దండి దండి బలుల్లా అంటుకోవాల్సిన దాన్ని మీరంతా పిల్లగాళ్ళు ఇప్పుడే మింగలని చూడు కదా. హే రక్కాసి రక్కాసి హే నరవమా మంజులాడ నీకు నాదు మైమడలి అనేదురా మంజులాడ నీకు నాదు మైమడలి అనేదురా మంజులాడ నీకు నాదు మైమడలి అనేదురా నీ
నారాయణమా ఇప్పుడే చూడు నా తలతోటి నీ ఉదయం కొడితే గక్కులో చచ్చేటానికి హే రక్కాసి రక్కాసి నిన్ను బట్టి పక్కలేక కొట్టెదం రక్కాసి నిన్ను బట్టి పక్కలేక కొట్టెదం విస్తరించి వంచరము ఎత్తులేని నాటికం విస్తరించి వంచరము ఎత్తులేని నాటికం అప్పుడు నీవు నాకు మైమలైన పుట్టివా అప్పుడు నీవు నాకు మైమలైన పుట్టివా రక్కాసి నిన్ను బట్టి రణములోన గుచ్చదం రక్కాసి నిన్ను బట్టి రణములోన గుచ్చదం కవిత్వము ఆహా రామలక్ష్మణులారా, అయితే నేను ఇప్పుడే యాగం గావించదను, కానీ ఆ యొక్క రాక్షసులు వచ్చునో ఏమో, ఆ యొక్క మాయవాదులు వచ్చునో ఏమో, మీరు రక్షణగా ఉండండి. అట్లాగే శ్రీరాజా రామచంద్ర మహారాజుకి రామ 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 పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి ఓ రామ వాసుదేవ శౌరి ఓ రామ 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 శ్రీరాజా రామచంద్ర మహారాజుకి హరిసావిను మధుమాసంబులు హరిసావిను మధుమాసంబులు హరిసావిను మధుమాసంబులు హరిసావిను మధుమాసంబులు మనము ఈ యాగంలోన రక్తము చల్లవలేను. ఒరే సుబాబుడా, సుబాబ వినుము సుజిరి భూతములు సుబాబ వినుము సుజిరి భూతములు సుబాబ వినుము సుజిరి భూతములు సుబాబ వినుము సుజిరి భూతములు రక్తము తోడుగా రక్త బాంధములు రక్తము తోడుగా రక్త బాంధము రక్తము తోడుగా రక్త బాంధము ధర్మము తోడుగా రక్త బాంధము సర్వుడు వచ్చి మీరు గుణబోయవ సర్వుడు వచ్చి మీరు గుణబోయవ సర్వుడు వచ్చి మీరు గుణబోయవ సర్వుడు వచ్చి మీరు గుణబోయవ సుబాబ వినుము సుజిరి భూతములు సుబాబ వినుము సుజిరి భూతములు. ఒరే సుబాబుడా, ఆ యొక్క రక్తపాండములు తెచ్చి కుమ్మరిద్దుం గాక. ఓం శివశంకర ఓం శివశంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర పాలమజేయురాలే శంభో పాలనజేయురాలే శంభో పాలనజేయురాలే శంభో పాలనజేయురాలే శంభో. హే రక్కసర విడిచెద భానము ఎమ్మైలోన విడిచెద భానము ఎమ్మైలోన రక్కదోడ ఇమ్ముగలుటర రక్కదోడ ఇమ్ముగలుటర కన్న కుంజముని యారము ఆటర కన్న కుంజముని యారము ఆటర గిర 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 మనసో గిర 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 మనసో హరిరామ బలి నరసదనేదో అయ్యా నీకు మూసుకోవే. ఉత్తిష్ట నరశార్దూలం కర్తవ్యం దైవమానికం. కౌసల్య సుప్రజా రామ, బ్రహ్మముహూర్తం దాటిపోతున్నది, మనం ఇప్పుడే వెళ్ళదాము. మిత్రులారా, ఇప్పుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అన్న సుప్రభాతము అలనాడు ఆ యొక్క విశ్వామిత్రుడు బాలకుల నిద్రలేపిన సమయంలో అప్పుడు ఇది తయారైంది. రామచంద్ర,
రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు 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 రమ్ము రాఘవా సమ్మతితో మిగులపురము చెయ్యల బోధాము మనవు సమ్మతితో మిగులపురము చెయ్యల బోధాము మనవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా. రామలక్ష్మణులారా, మనం ఇప్పుడే మిథులకు చేరవలేను. యతీశ్వర గాదిన గాదినందనా పోదము గక్కుల నిప్పుడు మౌని గాదినందనా పోదము గక్కుల నిప్పుడు మనము గాదినందనా పోదము గక్కుల నిప్పుడు మౌని గాదినందనా పోదము గక్కున ఇప్పుడు మౌని గాదినందనా పోదము మనము సంతతము నాయే వరమౌని మనము సంతతమును నాదాయే నవముని నాయే వరమౌని నాయే వరమౌని గాదినందనా పోదము గక్కుల నిప్పుడు మౌని గాదినందనా పోదము గక్కున ఇప్పుడు మౌని గాదినందనా పోదము. యతీశ్వర, నీవు అన్ని విధంగానే వెళ్దాం పదము. రాఘవ రామచంద్ర, అటులే మనం వెళ్ళవలేను. మౌనీశ్వర, మౌనీశ్వర, ఇది ఒక ప్రేత భూమిగా కనబడుతున్నది. దీని మహిమ ఏంటిది నాకు చెప్పుము. ఎవరియాసమేమో కానీ ఏర్పరించురో మౌనే, ఎవరియాసమే కానీ ఏర్పరించురో మౌని. అవవల్లవదరదలయి నలరేడు తొండె మౌని, అవవందన మాతని కుడుమలులెల్లో చొండె మౌని. నలరేడు తొండె మౌని, నలరేమో కొంచెం మౌని. ఎవరియాసమము ఏది ఏర్పరించురో మౌని, ఎవరియాసమేమో కానీ ఏర్పరించురో మౌని. మౌనీశ్వర, ఇది ఒక ఆశయం ఎవరిదో మాకు చెప్పుము కదా. రామచంద్ర, కమల నేత్ర శ్రీరామ గౌతమ సమము ఇది. కమల నేత్ర శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. కమల నేత్ర శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. కమల నేత్ర శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. విమల చరిత దీనితోడ సమవేక్షణలేదు రామ, విమల చరిత దీనితోడ గమనించుడు శ్రీరామ. కమల నేత్ర శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. కమలలోచ శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. రామచంద్ర, యతీశ్వర, ఇదైనా గౌతమాముని ఆశ్రమం అంటారు. ఆ యొక్క ఇంద్రలోకం కూడా దీనికి సరిరాదు కదా. యతీశ్వర, అయ్యా, ఒక్కసారి మూసుకోవే లైటు. ఆ యొక్క శ్రీరామచంద్ర కృపగలిగే నా మీద, శ్రీరామచంద్ర కృపగలిగే మా దేవ, శ్రీరామచంద్ర కృపగలిగే నా మీద. నీ మీద ప్రేమగా నీవే నిందు వర్ధితిని, నీ మీద ప్రేమగా నీవే నిందు వర్ధితిని. శాపము తీరే నీ రూపము సాటి, శాపము తీరే నీ రూపముతో సాటి, శాపము తీరే నీ కాలి ధూళి సోదరనే శ్రీరామ, నీ పాదాధూళి సోదరనే శ్రీరామ. అలికడకు వారు ఇరముతో గారు, అలికడకు వారు ఇరముతో వారు. శ్రీరామచంద్ర కృపగలిగే శ్రీరామ, శ్రీరామచంద్ర కృపగలిగే నా మీద. పక్కన జరిగింది. పాడకు ఓకే ఉన్నది చల్లని రాజా ఓ చంద్రమామ, చల్లని రాజా ఓ చంద్రమామ, చల్లని
అమ్మా వేయించుకుంటావా పూలదండ? అమ్మా నీ యొక్క నామము అయ్యా గుండెలు పెట్టుకోపోయినవే. అమ్మ ఒకట సంతం బల్ల 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 సంబరం అవుతుంది. ఒకట సంతంది పాపం. లేదు ఐడియా అబ్బో అది 99 చూసింది రామాయణాలు కొంప అర్తాడు రాజా. అమ్మా ఓ పాట వల్ల అయ్యా నేనే పాపం చేసిందానే నీకు. గడుదుడు రాజా. అమ్మా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ అవ్వ పేరు, నీ అయ్య పేరు, నీ తాత పేరు అంత గుంజుకుంటవారు. నా పేరు హాలియాదేవి. హాలియా అనగా మీ తండ్రి పేరు? బ్రహ్మదేవుడు. తండ్రి బ్రహ్మదేవుడు, తల్లి సరస్వతి. తల్లి సరస్వతి. అమ్మా నీకు ఉన్నారు. ఏంటిది అంటున్నావా? కట్టుకొని పట్టుకొని పెట్టుకున్నారా? బొట్టు పెట్టుకొని తాళి కట్టి ఏలు పట్టుకొని తిరిగిరా అంటన్నా. కళ్యాణం అయిందా? తిరిగినాం. ఎవరితోటి? నా భర్త గౌతమ మునేశ్వరుడు. ఓహో నీ యొక్క భర్తాలుడైనా గౌతమ మునేశ్వరుడు. అమ్మా అమ్మా ఏమిటి? నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది తల్లి? ముగ్గురు. వారి యొక్క నామము? శతానందుడు, కుమారుడు, కుమార్తె అయిన అంజలిదేవి. ఓహో అంజలిదేవి. నీ యొక్క బిడ్డ అంజలిదేవి. అవును తల్లి. దేవేంద్రుడు సురా 30 కోట్ల దేవాన దేవతలకు రాజైనటువంటి వాడు దేవేంద్రుడు. పృథివీ కర్త అయిన సూర్య భగవానుడు మారువేషం లోపల వచ్చి గౌతమామునేశ్వరుని రీతిగా వచ్చి హాల్యతోటి ప్రేమలు చెందారు. అప్పుడు వాలి సుగ్రీవులు ఉద్భవించారు. ఆ యొక్క సంగతి బిడ్డ అయిన అంజలిదేవి 5 ఏళ్ల బాలిక తపస్సుకు పోయిన తండ్రి ఏ రీతిగా వచ్చాడని చెప్పి తల్లికి తెలియక తండ్రి దగ్గరికి పోయి నాయనగారు ఇంటి లోపల ఉన్నది ఎవరు, ఇక్కడ పూజ కాడ ఉన్నది ఎవరనగా యోగా దృష్టితోటి చూశాడు ఆ గౌతమామునేశ్వరుడు. ఆ దేవేంద్రుడు సూర్యుడు నా వేషం మీద వచ్చి మోసము చేశారని చెప్పి గిదగిదవరికి వచ్చి ఒరే దేవేంద్రుడు ఉన్నది శ్రీరామచంద్రుని పాద ధూళి షోకి రాతివి పొడమారి నాతిగా వెళ్తావని చెప్పి తిరుగుశాపన పెట్టాడు. ఈ ఆల్యదేవి ఏమన్నది? 5 ఏళ్ల బిడ్డ కళ్ళుండబెట్టుక నన్ను చూసి నా భర్తతోటి చెప్పాది. కావున నీకు కన్ను లేకుండా పోవుగా అని చెప్పి అంజలిదేవికి శాపన పెట్టాది. ఈమె వరాన అంజలిదేవి కన్ను పోయాది. భర్త వలన శిల పడిన ఆల్యదేవి ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుని పాద ధూళి షోకి లేచి ఆ శ్రీరామచంద్రుని తిరిగి రాఘవ రామచంద్ర, వేల కొద్ది సంవత్సరాలలో నేను రాతినై పడినుంటిని. మీ రాకతో నా జన్మ ధన్యమాయను. నన్ను ఆశీర్వదించురు స్వామి. మౌనచంద్రమా, మౌనచంద్రమా, ఈ ఆల్యకు శాపం వివరించరి. ఓహో ఆల్య, నీ యొక్క భర్త అయిన నీ భర్త అయిన హిమాలయాల్లో తపము చేసి ఉన్నాడు. వాడికి ఎల్లుము నువ్వు. అలాగే స్వామి. సంతోషంగా జీవించుము. స్వామి.
చీరదారి జముడే శ్రీనివాస్ గారు ఆలియా అలనాడు తెలివక శాపాన పడ్డాది. రాతి పొడమారి నాతిగా మారిన ఆలియా మారినందుకు జముడి శ్రీనివాస్ గారు 101 రూపాయి విరాళం ఇచ్చారు. వారికి ఆయురారోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి తన కనుక వస్తువాహనములు కలిగి శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండని అని కోరుతున్నాను. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి అయిపోయింది. కథ కాలేదు, కథ ఉన్నది. మౌన చంద్రమ్మ ఈమెకు ఎవరు శాపం ఇచ్చారు? రాఘవరామచంద్ర శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే రామచంద్ర ఆ యొక్క శిలాశాపం వదిలి అహల్య నిలిచినది. యతీశ్వర ఎలాగలిగెనో శాపమెవ్వారి మౌని ఎలాగలిగెనో శాపమెవ్వారి ఎలాగలిగెనో శాపమెవ్వారి మౌని ఎలాగలిగెనో శాపమెవ్వారి మౌని ఎలాగలిగెనో శాప యతీశ్వర అమ్మకు ఎవరు శాపం ఇచ్చారు? ఎలా కలిగింది చెప్పుము. రామచంద్ర భర్త శాపము రామ భర్త శాపము రామ భర్త శాపము రామ భర్త శాపము రామ భర్త శాపము. రాఘవరామచంద్ర ఆ యొక్క భర్తయాగు గౌతముని శాపము వలన ఆ శిలాయి పడి ఉండను కదా. యతీశ్వర రాఘవరామచంద్ర ఇప్పుడు మనము మిథిలానగరం ఏగవలను. అక్కడ జనకుని ఇంట్లో స్వయంవరము ఉందాట. నేను దివ్య దృష్టితో చూడగా స్వయంవరం ఉన్నదని ప్రకటించినాడు. మనం ఇప్పుడే వెళ్ళవలేను. రామచంద్ర నీకు తెలిపేదను వినుము. చెప్పు యతీశ్వర. రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రికైన సీతారామని ఉన్నది. రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రికైన సీతారామని ఉన్నది. ఓము కాంతి దూర పూర్ణ సోముడల రచన ఉంది, ఓము కాంతి దూర పూర్ణ సోముడల
వెలయు పులుపు ముద్దులకు సున్నది రామ పలుసనైన మోపు తాను మెరయుతున్నది పలుకు వెలయు పులుపు ముద్దులకు సున్నది రామ పలుసనైన మోపు తాను మెరయుతున్నది నలరు గుంపులకు పురులు తలుపు చెట్టు తల్పములు నలరు గుంపులకు పురులు తలుపు చెట్టు తల్పములు ఒనుగా తలుపములపై సోని మొక్కల వలనిక సిక్కున కవనొక్కలు మరి కొక్కలు రఘు రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రి అయిన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది తిరుగులు సుత తిమ్మడలయు పిలసుతున్నది రామ మాతృపురులు తొండములను తరుగుతున్నది తిరుగులు సుత తిమ్మడలయు పిలుపుతున్నది రామ మాతృపురులు తొండములను తరుగుతున్నది నిరజాన పాదములు చక్కనైన తిరుముఖము నిరజాన పాదములు చక్కనైన తిరుముఖము కరుణే సుందర దేవసారి హరులకు చూడవరు కరవేగని వందింపగ రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనకు నింట సాంబశివుని చాపమున్నది దాన్ని పుణ్యదేవు వారలగిన వలసి ఉన్నది జనకు నింట సాంబశివుని శాపమున్నది దాన్ని పుణ్యదేవ వారలగిన వలసి ఉన్నది ఇలను కొండ పాములు ఈనకులే చుడిలను వేళ ఇలను కొండ పాములు ఈనకులే చుడిలను వేళ మనమునంతు లాభాలను కనుగొనవల కనకలముగ రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది. ఆహా రఘురామచంద్ర వైతీశ్వరరావు మనం ఇప్పుడే ఆ యొక్క మిథిలా నగరం చేరబోవాలను సీతా స్వయంవరమునకు చేరబోవాలను ఇప్పుడు ఈ యొక్క రామ లక్ష్మణులను తోలుకొని మిథిలా నగరము విశ్వామిత్రుల వారు పోవుచున్నారు. ఇవాళటి కథ ఇంతటితోటి సమాప్తము. రేపు సీతారామ కళ్యాణము. మంగళహారతులతోటి ఎవరైనా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవానికి మంగళహారతులు కానీ కట్న కానుకలు వస్త్రాలు ఏమున్నా కానీ మంగళహారతులతో